యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. రోజుకు యూరియా కొరత తీవ్రం అవుతుండటంతో అన్నదాతల ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు యూరియా కోసం సొసైటీల వద్ద పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది. హుజూరాబాద్, హుస్నాబాద్, వేములవాడ నియోజకవర్గాలలో వేకువజాము నుంచే రైతన్నలు సొసైటీల వద్ద బారులు తీరారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అన్నదాతలు క్యూ కట్టి యూరియా కోసం ఎదురు చూశారు. యూరియా లారీ వస్తుందన్న సమాచారంతో సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో ది విశాల్ సహకార పరపతి సంఘం వద్దకు రైతులు భారీ సంఖ్యలో చేరారు. టోకెన్ల కోసం క్యూ కట్టారు. పాస్ బుక్లు, ఆధార్ కార్డుల ఆధారంగా రైతు ఒక్కింటికి ఒక యూరియా బస్తా మాత్రమే అధికారులు పంపిణీ చేశారు. అటు చిగురు మామిడి మండలం సుందరగిరిలో అదే పరిస్థితి కనిపించింది. యూరియా వస్తుందనే సమాచారంతో పెద్ద సంఖ్యలో రైతులు సొసైటీ సెంటర్ వద్దకు చేరుకొని యూరియా కోసం ఎదురు చూశారు. కావాల్సినంత యూరియా లభించకపోవడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. వేములవాడలో వ్యవసాయ సహాయక సంఘం వద్ద రైతులు వేకువజాము నుంచే క్యూ కట్టి నిరసన తెలిపారు. రైతుకు ఒక బస్తా కంటే ఎక్కువ ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న స్టాక్ ను రైతుకు ఒక బస్తా ఇస్తామని, త్వరలోనే స్టాక్ వచ్చిన తర్వాత ఎకరానికి ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. అదను దాటిన తర్వాత ఇచ్చి ఏం ప్రయోజనమని రైతన్నులు అధికారులను నిలదీశారు. యూరియా దొరక్క పలు చోట్ల రైతన్నులు నిరసన ఆందోళన వ్యక్తం చేశారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.